महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ వచ్చి మనకి 10వ తారీఖు ఇక్కడ మాఘమాసం ప్రారంభం అవుతుంది. 8వ తారీఖు మాస శివరాత్రి, 14 వసంత పంచమి సరస్వతిదేవి పుట్టింది, 16 రథసప్తమి సూర్యభగవానుడు పుట్టింది, అలాగే 24 మాఘ పూర్ణిమ. మాఘమాసం చాలా ప్రతిష్టమైంది. అసలు సరస్వతీదేవికి సూర్యునికి జ్ఞానకారకులైన వాళ్ళందరికీ కూడా మాఘమాసం చాలా అమితమైన మాసంగా మనం చెప్పచ్చు. సో దాని గురించి మనం స్పెషల్గా ఒక వీడియో చేసుకుని వివరిద్దాం. సో ఇక చూస్తే కనుక రవి 14వ తారీఖు వరకు మకర రాశిలో, తర్వాత కుంభరాశిలోను, బుధుడు 2వ తారీఖు నుంచి మకర రాశిలో, మళ్ళీ 20వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజ శుక్రులు ఇద్దరు కూడా, కుజుడు 6వ తారీఖు నుంచి మకర రాశిలో, శుక్రుడు 12వ తారీఖు నుంచి మకర రాశిలో. సో ఈ విధంగా గ్రహాల యొక్క ప్లానటరీ పొజిషన్ అనేది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉండబోతుంది. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఈ మాసంలో ప్రతి రాశికి మనం తెలుసుకుంటూ మనం రాశి ఫలాలు చెప్పుకుందాం. మకర రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. మకర రాశికి మనం చూస్తే కనుక ఇక్కడ వాళ్ళకి రాశిలో శుక్రుడు, తృతీయంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మకర రాశి వారికి కనిపిస్తుంది. మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ఆత్మస్థైర్యం, మీ విల్ పవర్, పరాక్రమ స్థానంలో ఉన్న రాహు సంచారం, లాంగ్ టర్మ్ మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్లో రాహు భగవానుడు మాత్రమే మీకు బాగా యోగిస్తున్నారు. కాబట్టి ఆ రాహు ఇచ్చే విల్ పవర్, ఆ పరాక్రమ స్థానంలో రాహు ఇచ్చే ధైర్యం, అదే మకర రాశి వారికి ఇప్పుడు చాలా వరకు వాళ్ళకి ఒక బాసటగా నిలిచే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎందుకు చెప్తున్నామంటే ఈ రాశికి ఆల్రెడీ రవి రాశిలో ఉన్నారు మకర రాశి వారికి. కుజుడు కూడా ఈ రాశికి 6వ తారీఖు నుంచి మళ్ళీ రాశిలోకి వస్తున్నారు. కుజ రవుల యొక్క యుతి రాశిలో జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీ ఎదుటి వాళ్ళ మీద, మీ క్లోజ్ రిలేషన్స్తోనే మీకు ఇక్కడ చాలా వరకు కూడా డిఫరెన్సియేషన్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఇది జాబ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక జాబ్ మనకి వేరే ఆఫర్స్ ఉన్నాయి అవి అంటే పర్వాలేదు, కానీ ఈ సమయంలో మన మీద బాస్ ఒత్తిడి తెస్తున్నాడనో, ఇమ్మీడియట్ హెడ్ ఒత్తిడి తెస్తున్నాడనో, లేకపోతే సంజాయిషీగానో, మనకి కారణం మనల్ని ఇలా టార్గెట్ చేస్తున్నారనో, ఈ విధంగా మకర రాశి వాళ్ళు ఆలోచించి కొంచెం షార్ట్ టెంపర్ అగ్రెసివ్నెస్ తెచ్చుకుంటే అది అనవసరంగా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి ఇబ్బంది కలిగే ఆస్కారాలు ఉన్నాయి. అంటే మీ ఇమీడియట్ హెడ్తో కానీ మీతో కానీ. సో ఇక ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే రవి కుజుల యొక్క రాశి సంచారం. సో ఇది ఆటోమేటిక్గా కొంతవరకు ఎవరైతే మీకు అంత క్లోజ్గా ఉంటారో వాళ్ళ మీదే ఎక్కువగా చాలా వీళ్ళు లేకపోతే మనకి పని అవుదా, వీళ్ళు లేకపోతే ఇది జరగదా అనుకునేటట్టు ఒక విధమైన ఒక ఈగోయిస్టిక్ అండ్ డామినేటింగ్ నేచర్ని క్రియేట్ చేసే ఈ ఫైరీ సైన్స్ రాశిలో ఉండటం వల్ల క్లోజ్ రిలేషన్స్ పాడయ్యే ఆస్కారాలు ఉన్నాయని చెప్పడం. సో ఇది ఇంట్లో లైఫ్ పార్ట్నర్తోనో, సో చుట్టాలతోనో అనుకోండి, సో ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో అయినా సర్దుమణిగిద్ది. కానీ ఇది జాబ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు, సో ఇక్కడ మనకి జాబ్ నీడ్ అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో తగ్గుండాలి. సో ఇలాగా ఆస్ట్రాలజికల్గా ఎప్పుడు తగ్గుండాలో అనేది తెలియటమే ఒక వరం. సో ఇది చూడని వాళ్ళకి, ఆస్ట్రాలజీ పాపం ఇంకా తెలియని వాళ్ళకి ఈ యొక్క అవకాశం లేదు. బట్ డెఫినెట్గా ఈ టైంలో ఇలాగా కొంత యాటిట్యూడ్, మేనర్స్ వల్ల డిఫరెన్సియేషన్స్ అనేవి లైఫ్ పార్ట్నర్ మధ్యలో కానీ, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కానీ, ఆఫీస్ కొలీగ్స్తో కానీ, క్లోజ్ రిలేషన్స్లో కానీ ఎవరితోనే ఏర్పడచ్చు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి అని చెప్తున్నాం. బుధుడు రాశిలోకి వస్తారు. ఈ రాశికి శుక్రుడు కూడా 12వ తారీఖు నుంచి రాశిలోకి వస్తున్నారు.
12వ తారీఖు తర్వాత, ఫిబ్రవరి 12 తర్వాత కొంచెం సిచ్యువేషన్స్ అనేవి మళ్ళీ కంట్రోల్లోకి వస్తాయి. కొంచెం తగ్గి ఆలోచించటమో లేకపోతే సామరస్యపూర్వకంగా మళ్ళీ కొంతమంది వ్యక్తుల కలయిక వల్ల, సో వాళ్ళ మీడియేటింగ్ వల్ల మళ్ళీ పరిస్థితులు సద్దుమణగడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ రాశికి, ముఖ్యంగా మకర రాశి వారికి చాలా వరకు కూడా శుక్రుని యొక్క సంచారం రాశిలో కొంచెం 12వ తారీఖు ఫిబ్రవరి 12 నుంచి కొంత అనుకూలంలోకి రావడం వల్ల, సో ఫిబ్రవరి 12 అంటే మొదటి 10 రోజులు కూడా రవి, బుధ, కుజుల యొక్క సంచారం ఇక్కడ ఏవో ఆలోచనలు, అనవసరమైన కోపం ఇలాంటివి తెప్పిస్తున్న 12వ తారీఖు నుంచి శుక్రుడు రావడం వల్ల, శుక్రుడు లాంటి మనిషి మీ జీవితంలోకి రావటం వల్ల మళ్ళీ ఈ కోపం, ఆవేశం అన్ని చల్లారుతాయి. సో కాబట్టి ఈ ఇంపాక్ట్ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, వ్యాపారంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, జాబ్ ఎన్విరాన్మెంట్లో కొలీగ్స్ ఆర్ బాస్తో కానీ రాకుండా ఉండటం, చూసుకోకుండా ఉండటం అనేది మంచిది. సో అదేవిధంగా రవి, కుజ, బుధ ఇన్ని గ్రహాల యొక్క సంచారం రాశిలో ఉండడం కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకు కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఏలినాటి శని ఎండింగ్లో ఉంది, ద్వితీయంలో శని ఉన్నారు. 13వ తారీఖు తర్వాత నుంచి రవి వస్తాడు. మళ్ళీ అష్టమాధిపతి రవి మళ్ళీ ఆయన తిరిగి ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు. సో రవి యొక్క సంచారం ఈ యొక్క నెల మొదటి 2 వారాలు రాశిలోను, 2 వారాలు ద్వితీయంలోను, రెండిట్లోనూ పెద్ద అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్ల. పైగా 14వ తారీఖు నుంచి కుటుంబపరమైన విషయాల్లో కొన్ని ఖర్చులు సూచిస్తూ ఉంది. సో కాబట్టి ఈ క్రమంలో మకర రాశి వాళ్ళకి ప్రజెంట్ రాబడి కంటే కొంచెం ఈ ఆరోగ్యానికి సంబంధించో, ఫ్యామిలీకి సంబంధించో, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులు అనేవి మాత్రం కనిపిస్తున్నాయి. అంటే ఈ విషయాలన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మకర రాశి వాళ్ళు ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం. సో అలాగే రవి శనుల యొక్క కలయిక ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ తీసుకునే ఫుడ్ విషయంలో ఆయిల్ అండ్ స్పైస్ కలిపి తిన్నారంటే మాత్రం డెఫినెట్గా అది గ్యాస్ అండ్ ఇంకా డిఫరెంట్ డైజెషన్ ఇలాంటి ఎఫెక్ట్స్, హెల్త్ ఎఫెక్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఏలినాటి శని ఎండింగ్లో కూడా ఉంది కాబట్టి చెప్తున్నాం. సో అదేవిధంగా ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం అద్భుతంగా పరాక్రమ స్థానంలో ఆయన యోగిస్తున్నారు కాబట్టి ధైర్యంతో, మంచి సాహసంతో, మంచి విల్ పవర్తో ఎటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో సమస్యలు కానీ, చికాకులు కానీ, లేకపోతే ఇంకోటి ఏదన్నా వచ్చినా కూడా బట్ తృతీయంలో పరాక్రమ స్థానంలో ఉన్న రాహు బలం వల్ల వీరన్నిటిని కూడా మొండి ధైర్యంతో ఎదుర్కొంటూ ఇటువంటి సమస్యలను అధిగమించవలననే మంచి విల్ పవర్ని రాహు ఇవ్వటం వల్ల జీవితంలో ఇలాంటి కష్టతరమైన సమయంలో, అంటే ఏలినాటి శని ఎండింగ్లో ఉండగా ఈ యొక్క మిగతా గ్రహాలు కూడా అంత అనుకూలించిన పక్షంలో రాహు పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల అందుకే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కూడా ఏం చేస్తున్నాయో చూడాలి. ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ బయటపడగలిగే ఆ దమ్ము, ధైర్యం మీకు వస్తుంది. సో ఇక ఈ రాశి వారికి సంబంధించి అర్ధాష్టమ గురుదోషం అనేది జరుగుతుంది. గృహపరమైన విషయాల్లోనూ సరైన ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, లూజింగ్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్, అంతలోనే బాగున్నట్టు అనిపిస్తుంది, అంతలోనే చికాకు వస్తుంది, అంతలోనే జాబ్ మానేద్దాం అనిపిస్తూ ఉంటుంది. సో అది డొమెస్టికల్గా ఇంటి పరంగా ఏర్పడుతున్న కొన్ని ఇబ్బందుల వల్ల. సో బీ పేషెన్స్. ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి మనం అద్భుతమైన వీడియో ఒకటి చేసాం, మకర రాశికి ఏలినాటి శని అప్పటి వరకు అని. సో దానిలో మొత్తం మీకు చక్కగా ఎలాబొరేటెడ్గా చెప్పున్నా. సో ఆ వీడియో కూడా మీరు చూస్తే చూడొచ్చు మన దానిలో. సో కాబట్టి పరిస్థితులు ఇలా ఉండబోతున్నాయి కాబట్టి డొమెస్టికల్గా ఏమైనా ఎదురైనా మీ క్లోజ్ రిలేషన్స్తోనే సంబంధాలు చెడిపోకుండా ఉండడం కోసం, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్లో వచ్చే ఖర్చుల్ని వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం మనకి ఈ నెల కనిపిస్తుంది. సో ఇక్కడ నవగ్రహాల్లో 2 గ్రహాలే అనుకూలం, 7 గ్రహాలు ప్రతికూలం. నవగ్రహ ప్రదక్షిణ 27 సార్లు నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం ఇది మ్యాండేటరీగా చేసుకోవటం మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ఇప్పుడు అయినా మన వీక్లీ రాశి ఫలాల్లో ఎప్పుడు నిజంగా ఆ రవి శనుల యొక్క కలయిక వల్ల ఏర్పడే ఆ ఎఫెక్ట్ ఎప్పుడు ఏర్పడచ్చు, అంటే ధనస్థానం మీద, కుటుంబ స్థానం మీద వచ్చే ఇంపాక్ట్ ఎప్పుడు ఉండొచ్చు, మనం ఇందా చెప్పుకున్నట్టు క్లోజ్ రిలేషన్స్తోనే మనకి ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీక్లీ రాశి ఫలాల్లో మనం ఆ డేట్స్ వచ్చినప్పుడు అక్కడ చెప్పుకుంటాం కాబట్టి ఆ టైంలో ఇంకా జాగ్రత్త పడి ముందుకు వెళ్ళచ్చు.
సో ఆల్సో ప్లీజ్ ఫాలో వీక్లీ రాశి ఫలాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.